మనుషులు నిర్వహించకుండా ఉండేందుకు కార్మికుల కోసం ప్రభుత్వం జెట్టింగ్ యంత్రాలు సమకూర్చి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నది. ఈ ఆలోచనను ప్రధానమంత్రి కార్యాలయం నుండి కూడా వారు అభినందించి మనకు అభినందనలు కూడా తెలియజేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 14,000 రూపాయలు, ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే వారికి 12,500 రూపాయల చొప్పున నెలసరి వేతనాలు ప్రతి నెల 1వ తారీఖున ఇస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారంతా క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా కష్టపడుతూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముఖ్యంగా కోవిడ్ వ్యాపించిన నేటి పరిస్థితుల్లో పనిచేశారు. ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉండడమే కాకుండా వారి క్షేమం విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. జవహర్ నగర్ డంప్ యార్డ్ నుండి దుర్గంధం రాకుండా 146 కోట్ల రూపాయలతో క్యాపింగ్ కార్యక్రమం ప్రస్తుతం పూర్తి కావస్తున్నది. జవహర్ నగర్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ను ఈ నెలలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు. ప్రస్తుతం 19.8 మెగావాట్ల ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో దీని సామర్థ్యాన్ని మరో 28.2 మెగావాట్లకు పెంచుకునే వీలు కూడా మనకుంది. కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో కూడా పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసే చర్యలు ప్రారంభమైనాయి. ఇందుకు సంబంధించి టెండర్లు తుది దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 71 మున్సిపాలిటీలలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంట్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 59 నిర్మాణంలో ఉన్నాయి. మిగతా 68 పురపాలికల్లో కూడా ఇలాంటి ప్లాంట్లే నిర్మాణం చేసేందుకు టెండర్లు కూడా పిలువబోతా ఉన్నాం. ఇవి పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని పురపాలికలన్నిటి కూడా ODF++ ప్రమాణాలను అందుకోబోతా ఉన్నాయి. స్వచ్ఛ తెలంగాణ దిశగా చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ పట్టణాల్లో భారీ ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 4,225 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి కావస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర పట్టణాల్లో మరొక 8,839 టాయిలెట్లను ఈ అక్టోబర్ 2, 2020 సంవత్సరం నాటికే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో సగం మహిళల కోసం కూడా టాయిలెట్ల నిర్మాణం జరిగింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరగడం లేదు. నగరంలో టాయిలెట్ నిర్మాణం పూర్తవుతే హైదరాబాద్ దేశంలోనే అత్యధిక పబ్లిక్ టాయిలెట్లు కలిగిన నగరంగా మారబోతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాల్లో తాగునీటి సరఫరాకై అనేక చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు నీటి సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూశాం. శివారు ప్రాంతాలలో నీటి సరఫరా నెట్వర్క్ బలోపేతానికి 1900 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినాయి. హైదరాబాద్ మహానగర భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. మహానగర నీటి సరఫరా బాధ్యతలు నెరవేరుస్తున్న జలమండలి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ టారిఫ్ను కూడా తగ్గించి జలమండలిపై విద్యుత్ బిల్లుల భారాన్ని కొంతమేర తగ్గించారు. అందుకు జలమండలి తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పట్టణాల్లో పెద్ద ఎత్తున విద్యుత్తును ఆదా చేసే లక్ష్యంతో ఇప్పటిదాకా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలతో కలిపి 10,48,069 LED వీధి దీపాలను అమర్చడం జరిగింది. ఒక హైదరాబాద్లోనే 4,58,574 LED వీధి దీపాలను, ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 5,89,495 LED విద్యుత్ లైట్లను అమర్చడం జరిగింది. తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ని ఆదా చేయడంతో పాటు పట్టణాల్లో వెలుగురేఖలు నింపుతున్నాం. ఈ LED లైట్ల బిగింపు ద్వారా సుమారు 50% విద్యుత్తును కూడా ఆదా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్ నగరం నిఘాలో దేశంలోనే మొదటి స్థానాన్ని, ప్రపంచంలో 16వ స్థానాన్ని కూడా దక్కించుకున్నది. నేరాలను అరికట్టడంలో 3వ కన్నుగా హైదరాబాద్ CCTVల వ్యవస్థ అత్యంత పకడ్బందీగా విధుల నిర్వహణకు, శాంతి భద్రతల పరిరక్షణకు ఉపకరిస్తున్నది. ఇప్పటిదాకా 18,235 కేసులను CCTVల ద్వారా గుర్తించి పరిష్కరించడం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే అత్యుత్తమ సిటీగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నది. మర్సర్ అనే ప్రముఖ సంస్థ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో వరుసగా గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరం మొట్టమొదటి స్థానాన్ని నిలుపుకుంటా ఉన్నది. దీంతో పాటు Holidify.com అనే సంస్థ రూపొందించిన మరో నివేదికలో 2020 సంవత్సరానికి గాను
జీవించేందుకు అనుకూలమైన ఉత్తమ నగరాల్లో ప్రప్రథమ స్థానాన్ని హైదరాబాద్ దక్కించుకున్నది. జేఎల్ఎల్ అనే మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరంగా గుర్తించింది. అనేక సానుకూల పరిణామాల నడుమ హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తూ, నూతన సంస్థలను ఆకర్షిస్తూ, అత్యధిక కార్యాలయాల నికర వినియోగం, హైయెస్ట్ ఆఫీస్ స్పేస్ నెట్ అబ్జార్ప్షన్లో కూడా అగ్రస్థానంలో ఉన్నది. 2020 సంవత్సరం ప్రథమార్థానికి జేఎల్ఎల్ వారు రూపొందించిన నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా కార్యాలయ స్థల నిర్మాణం, ఆఫీస్ స్పేస్ క్రియేషన్లో 30% వాటాతో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 ర్యాంకింగ్లో హైదరాబాద్ మహానగరానికి బెస్ట్ మెగా సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ విభాగంలో నంబర్ 1 ర్యాంక్ లభించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధిలో తన నిబద్ధతను చాటుకుంటూ ముందుకు పోతున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను చిత్తశుద్ధితో అమలుపరుస్తూ నిరంతరం పట్టణాల అభివృద్ధికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్ను విశ్వనగరం చేయాలన్న కల సాకారమయ్యే దిశగా పనిచేస్తాం. దీంతో పాటు రాష్ట్రంలోని పట్టణాలను పరిశుభ్ర మరియు హరిత పట్టణాలుగా మారుస్తామని, ప్రతి పట్టణం లివబుల్ సిటీగా మారాలనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేస్తాం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, చట్టాల అమలులో అధికారులను, ప్రజాప్రతినిధులను, పట్టణ పౌరులను కలుపుకొని ముందుకు పోతాం. ధన్యవాదాలు అధ్యక్ష. Now discussion, Janab Akbaruddin Owaisi sir. Honorable Speaker, sir. Sir, I thank you very much for giving me the opportunity to speak on short discussions on civil works and infrastructure facilities in GHMC area and also in the surrounding areas and the other municipalities as well, sir. Sir, first, I would like to discuss on GHMC. And before going ahead with my speech and with my observations and suggestions, I would like to come on record and thank the GHMC staff for working day and night in the pandemic time in creation of containment zones, fighting against COVID, and making all necessary arrangements in the containment areas for providing all the essential commodities and taking care of the needs of the people who were in isolation in containment zones. It is a commendable work and it needs to be applauded. The work taken up in that time by all the GHMC staff and also the ASHA workers, I would say, in the GHMC limit areas, they have been working and still they are working. अभी भी वो लोग अपने काम को अंजाम दे रहे हैं. तो मैं मेरी पार्टी की जानिब से और मेरी जानिब से इन सारे लोगों का शुक्रिया अदा करता हूं कि एक गैर मामूली काम किया. और जब मैं खड़े रहकर इन सारे लोगों का शुक्रिया अदा करता हूं, सैनिटेशन स्टाफ का भी और दूसरे सारे लोगों का, पुलिस का भी, मैं कहूँगा कि उस वक्त बहुत ही गैर मामूली काम उन्होंने किया. उसके साथ ही साथ मैं ये भी ज़रूर कहना चाहूँगा कि मिनिस्टर साहब ने जो स्टेटमेंट दिया उसमें जिक्र किया अन्नपूर्णा 5 रुपीज़ मील्स का. तो अन्नपूर्णा ये मील्स का भी जो काम कोविड के टाइम पर किया गया है, जो लाखों नहीं बल्कि करोड़ों में चला गया, और उसमें 5 रुपया नहीं लिया गया बल्कि फ्री लंच और डिनर दिया जाता था. इसके लिए भी मैं हुकूमत का और मिनिस्टर साहब का
اور بالخصوص چیف منسٹر صاحب کا شکریہ ادا کرتا ہوں کہ لوگ پریشان تھے اور اس وقت بھوکے تھے، اور یہ اناپورنا نے بہت مدد کی اور بہت بہت بڑا کام کیا، اس کے لیے بھی میں شکریہ ادا کرتا ہوں. اینڈ سر، now going ahead and talking about GHMC, so I would like to say that the Pearl City of Hyderabad city is famous for its pearls, and it is also been called as a Pearl City. حیدرآباد صرف موتیوں کا شہر نہیں، حیدرآباد لیکس کا شہر ہے، حیدرآباد چار مینار کا شہر ہے، حیدرآباد انفارمیشن ٹیکنالوجی کا شہر ہے، حیدرآباد حسین ساگر کٹے کا شہر ہے، حیدرآباد ہائی کورٹ کا شہر ہے خوبصورت بلڈنگ کا، حیدرآباد قلعہ گولکنڈے کا شہر ہے، اور یہ بھی میں کہوں تو غلط نہ ہوگا کہ کوہ نور گیا تھا تو یہیں سے کبھی حکومت ایران کے تاج پہ جگمگاتا تھا تو کبھی مغلیہ سلطنت کی تاج پر تھا، تو آج برطانیہ کے کوئین کے تاج میں ہے. تو یہ شہر جانا جاتا ہے، پہچانا جاتا ہے. اور اس کے ساتھ ساتھ میں یہ بھی کہوں گا کہ منسٹر صاحب نے ساری تفصیلات بیان کی کہ کون سے زمرے میں کون سے شعبے میں کس طرف کتنا کام ہو رہا ہے. روڈ اینڈ انفراسٹرکچر اور کے بارے میں انہوں نے تفصیلات پیش کی، اسٹرام واٹر ڈرین کے بارے میں کہا، نالا انکلوڈنگ لینڈ ایکویزیشن اور انڈر گراؤنڈ ڈرینیج کے بارے میں کہا، واٹر سپلائی کے تعلق سے کہا، اسٹریٹجک روڈ ڈیولپمنٹ SRDP پلان کے بارے میں کہا، کمپریہنسو روڈ مینٹیننس پروجیکٹ کے بارے میں کہا، 2 بیڈروم کے پروجیکٹ کے تعلق سے کہا، LED لائٹس، ٹریفک سگنلز، سولار روف ٹاپ کے بارے میں، آرکیٹیکچر illumination of monuments like Durgam Cheru and Charminar, and also the Makkah Masjid will be illuminated, and Golconda Fort and 7 tombs will also be illuminated in this. اور اس کے ساتھ ساتھ اربن بایوڈائیورسٹی کے لیے کہا، پلے گراؤنڈ، سوئمنگ پولز اور سٹیڈیمز کے تعلق سے، سالڈ ویسٹ مینجمنٹ کے تعلق سے کہا، اور پھر اس کے بعد میں CND ویسٹ کے بارے میں کہا، سائنٹیفک ڈسپوزل آف ویسٹ کیپنگ کے بارے میں کہا، اور سوچھ آٹوز کے بارے میں، بس شیلٹرز کے تعلق سے، اور پھر دوسرے بستی دواخانہ، پبلک ٹوائلٹس، اناپورنا بلڈنگ میلز اور بلڈنگ اینڈ کمیونٹی سٹرکچرز کے بارے میں. تو سر، جب ہم یہ تفصیلات کو دیکھتے ہیں تو کافی خوشی اور مسرت بھی ہوتی ہے کہ 2014 اور 15 سے لے کر آج تک 32,532.87 اماؤنٹ کو منظور کیا گیا ہے ان سارے کاموں کے لیے. تو یہ اپنے آپ میں ایک بہت بڑی جستجو ہے اور یہ کوشش ہے کہ شہر حیدرآباد کو گلوبلی پہچان دلانے کے لیے. اور پھر چیف منسٹر صاحب نے یہ بھی کہا کہ the world most dynamic city among 130 cities. اور پھر holiday.com نے بھی آج سے 2 دن پہلے 134 cities میں the best city to live and work کا بھی اعزاز حیدرآباد کو ملا. اور پھر حیدرآباد ترقی کر رہا ہے اور آگے بڑھتا ہوا جا رہا ہے. اور یہ بھی ایک حقیقت ہے کہ 1999 یا 2000 میں ہائی ٹیک سٹی کے آغاز کا سلسلہ ہوا، اور 20 برس میں جب ہم دیکھتے ہیں تو آج ہائی ٹیک سٹی میں یہ کہوں گا کہ لوگوں نے اپنے آبزرویشنز میں یہ کہا کہ حیدرآباد از لائک اے نیو یارک آف انڈیا کہہ رہے ہیں. تو یہ اس کے لیے بھی میں حکومت کا مبارکباد دیتا ہوں کہ 20 برس میں ایک ہائی ٹیک سٹی ایک نئے شہر کی طرح ترقی کرتا گیا. بلند عمارتیں آئیں، IT سیکٹر میں ہم آگے بڑھتے گئے، انفارمیشن ٹیکنالوجی میں اپنا مقام بناتے گئے. اور واقعے میں جب ان علاقوں میں جاتے ہیں تو دیکھ کر حیرت ہوتی ہے کہ جو ڈیولپمنٹ آیا ہے. شہر حیدرآباد بڑھتا گیا، پھیلتا گیا. قلی قطب شاہ نے جب حیدرآباد کی بنیاد رکھی تھی تو دعا کیا تھا کہ اے اللہ میرے شہر کو اتنا بڑا بنا کہ جتنے پانی میں مچھلیاں ہوتی ہیں اس طریقے سے حیدرآباد کو بڑھائے. تو آج حیدرآباد شہر
ہر کسی کے لیے ایک ڈیسٹینیشن کا پوائنٹ ہے اور ہر انویسٹرز بھی آنا چاہتا ہے حیدرآباد میں, جیسا کہ ایپل بھی آئے اور دوسرے بھی اور کئی ملٹی نیشنل کمپنیز آ رہے ہیں, مائکروسافٹ ہے, گوگل ہے. حیدرآباد میں اگر آ رہے ہیں تو کیوں آ رہے ہیں؟ کہ حیدرآباد کی خصوصیت ہے کہ حیدرآباد میں وہ محبت ہے. ان فضاؤں میں آنے والے کو ہم ہاتھ پھیلا کر اس کو اپنے گلے لگاتے ہیں. حیدرآباد کی خاصیت ہے کہ کوئی بھی زبان بولنے والا اپنے آپ کو شہر حیدرآباد میں اپنے گھر میں محسوس کرتا ہے. ایسا نہیں ہے کہ زبان کی پابندی ہے. یہاں پہ ہندی اردو بھی بولی جاتی ہے, انگلش بھی بولی جاتی ہے, تیلگو بھی بولی جاتی ہے, اور حیدرآباد کا کوزین بھی مشہور ہے. حیدرآباد کی ہر چیز ہے, یہی کھینچتا ہے سب کو. لیکن اس کے ساتھ ساتھ میں یہ بھی ضرور کہوں گا کہ ساری دنیا میں اگر ہم ہائی ٹیک سٹی کی ترقی پر حکومت کا مبارکباد دیتے ہیں تو ہم یہ بھی ضرور کہنا چاہتے ہیں کہ 20 برس میں ہائی ٹیک سٹی آج نیو یارک کی طرح دکھ رہا ہے, اور اس کو لوگ کہہ رہے بھی ہیں کہ ہندوستان کا نیو یارک ہے. لیکن میں یہاں کھڑے رہ کر افسوس کے ساتھ کہتا ہوں کہ 20 برس میں وہ نیو یارک بن گیا, لیکن 400 برس پرانا شہر جو ہے وہ آج بھی خستہ حال ہے, وہ آج بھی ترقی کے لیے تڑپ رہا ہے.